హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, మనకి గవర్నమెంట్ స్కూల్స్లో ఖాళీగా ఉన్నటువంటి హాస్టల్ వార్డెన్ ఉద్యోగాలకి సంబంధించినటువంటి మరో కొత్త నోటిఫికేషన్ అయితే వచ్చింది. ఇంతవరకు ఈ నోటిఫికేషన్ ఎవరికీ తెలియదు. ఫస్ట్ నేనే మీకు ఈ జాబ్ డీటెయిల్స్ అయితే చెప్తున్నాను. 10th క్లాస్ పాస్ అయిన మేల్ అండ్ ఫిమేల్ క్యాండిడేట్స్ అందరూ కూడా అప్లై అయితే చేసుకోవచ్చు. 50 years వరకు కూడా ఛాన్స్ అయితే ఉంది. 16th January వరకు కూడా అప్లై చేసుకోవడానికి టైం ఉంది. ఈ వీడియోలో మీకు జాబ్స్కి సంబంధించి ఫుల్ డీటెయిల్స్ అండ్ అలాగే ఎలా అప్లై చేయాలి అన్నీ కూడా క్లియర్గా వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. కాబట్టి చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా వీడియోని ఇప్పుడే లైక్ చేసి ఒక చిన్న సపోర్ట్ ఇవ్వండి. చాలామంది చూస్తున్నారు, అప్లై చేసుకుని వెళ్ళిపోతున్నారు కానీ లైక్ చేయట్లేదు. సో ప్రతి ఒక్కరు కూడా వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి కూడా ఒక వీడియోని అయితే షేర్ చేయండి. ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ని యాక్టివ్ చేసి పెట్టుకోండి. ఒక ఇంపార్టెంట్ అప్డేట్, ఎవరైతే గవర్నమెంట్ జాబ్ ఎగ్జామ్స్కి సంబంధించి ఇంటి దగ్గర నుంచే ప్రిపేర్ కావాలి అని చెప్పేసి అనుకుంటున్నారో, మీరు కాలేజీకి వెళ్తూ కూడా ప్రిపేర్ అయ్యే విధంగా మన ఛానల్కి సంబంధించి ఆర్కే లాజిక్స్ యాప్లో మీకు ఆన్లైన్ కోర్సెస్ అయితే అందుబాటులో ఉన్నాయి. మీరు ఏ గవర్నమెంట్ జాబ్ ఎగ్జామ్స్కి ప్రిపేర్ అవుదాం అనుకున్నా, కోర్టు జాబ్స్ కానీ బ్యాంక్ ఎగ్జామ్స్కి సంబంధించి రైల్వే, ఎస్ఎస్సి, బ్యాంకింగ్ ఇలా అన్ని రకాల కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి సంబంధించి ఫుల్ కోర్సెస్ అనేవి ఉన్నాయి. టీచింగ్కి సంబంధించి టెట్, డిఎస్సి కూడా ఉంది. కాబట్టి ఇంట్రెస్ట్ ఉన్న ప్రతి ఒక్కరు వెంటనే మన యాప్ డౌన్లోడ్ చేసుకోండి. కేవలం 499కే 1 year వరకు కూడా వ్యాలిడిటీ అనేది ప్రొవైడ్ చేస్తున్నాము. ఈ క్లాసెస్కి సంబంధించి మీకు 15 years ఆఫ్ ఎక్స్పీరియన్స్ ఉన్నటువంటి సీనియర్ మోస్ట్ ఫ్యాకల్టీస్ చేత క్లాసెస్ అయితే అందిస్తున్నాము. సో ఫ్రీ డెమో వీడియోస్ కూడా యాప్లో ఉన్నాయి. ఒకసారి కంటెంట్ చూడండి, నచ్చితేనే కోర్స్ తీసుకోండి. యాప్ డౌన్లోడ్ చేసుకోండి ప్రతి ఒక్కరు కూడా. జాబ్ డీటెయిల్స్లోకి వెళ్ళినట్లయితే, ఇక ప్రభుత్వ స్కూల్స్లో ఖాళీగా ఉన్నటువంటి ఉద్యోగాలకి సంబంధించి ఈ జాబ్స్కి అప్లై చేయడానికి ఇదే మనకి అప్లికేషన్ ఫామ్ అనమాట. సో మనకి అప్లికేషన్ ఫామ్ వచ్చేసి టోటల్గా 2 pages మాత్రమే ఉంది. ఈ అప్లికేషన్ ఫామ్స్ ఏవైతే ఉన్నాయో 2 pagesకి సంబంధించి ఈ పేజెస్ అని మీరు ప్రింట్అవుట్ అయితే తీసుకోవాలి. సో ప్రింట్అవుట్ తీసుకొని కంప్లీట్గా ఎలాంటి మిస్టేక్స్ లేకుండా జాగ్రత్తగా అప్లికేషన్ ఫామ్లో ఫోటో అతికించేసి మీ డీటెయిల్స్ అన్ని రాసేసి వాళ్ళు చెప్పినటువంటి అడ్రస్కి పంపిస్తే సరిపోతుంది. సో జస్ట్ మీరు ఆఫ్లైన్ ద్వారా అప్లికేషన్ అనేది పంపించాలి. ఎలాంటి ఆన్లైన్ అప్లికేషన్ అనేది చేయాల్సినటువంటి పని లేదు. సో నేను ఆల్రెడీ మీకు ఆఫ్లైన్ అప్లికేషన్కి సంబంధించి ప్రీవియస్ వీడియోస్లో అయితే డిస్కస్ చేశాను కదా, ఏ విధంగా అప్లై చేయాలనేది. సో సేమ్ అదే ప్రాసెస్ అనమాట. ఆఫ్లైన్ విధానంలో మీరు వాళ్ళు చెప్పినటువంటి అడ్రస్కి అయితే పంపించాలి. అయితే నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేసినటువంటి ఉద్యోగాలకి సంబంధించి అప్లై చేయడానికి లాస్ట్ డేట్ January 16th అనమాట. మనకి రీసెంట్లీగా ఎంప్లాయ్మెంట్ న్యూస్ పేపర్లో ఈ నోటిఫికేషన్ అనేది పబ్లిష్ అయింది. ఆ డేట్ నుంచి మనకి 21 days అంటే సో దాదాపుగా మనకి 16th January వరకు అయితే టైం ఉంది. ఆ డేట్ లోపు మీరు అప్లై అయితే చేసుకోవాలి. సెలక్షన్ ప్రాసెస్ అనేది ఎలా ఉంటుందంటే, ఎవరైతే నోటిఫికేషన్కి అప్లై చేస్తారో అభ్యర్థుల్ని ఫస్ట్ షార్ట్ లిస్ట్ అనేది చేస్తారనమాట. షార్ట్ లిస్టెడ్ క్యాండిడేట్స్కి మీకు ఫస్ట్ రిటర్న్ టెస్ట్ అనేది పెడతారు, లేదంటే ప్రాక్టికల్ టెస్ట్ కానీ లేదంటే ఇంటర్వ్యూ కానీ కండక్ట్ చేసేసి ఈ జాబ్స్కి సెలక్షన్ చేస్తారనమాట. అంటే మనకి కంపల్సరీగా రిటర్న్ ఎగ్జామినేషన్ ఉంటుందని చెప్పడం లేదు. సో ఇక్కడ వాళ్ళు చెప్తున్నది ఏంటి అంటే, వాళ్ళు వచ్చినటువంటి అప్లికేషన్స్ని షార్ట్ లిస్ట్ చేస్తారు. దాని తర్వాత మీకు ఆ ఫర్దర్ సెలక్షన్ ప్రాసెస్ అనేది వాళ్ళు డిసైడ్ చేస్తారనమాట. కాబట్టి ఇంట్రెస్ట్ ఉన్న ప్రతి ఒక్కరు కూడా మీకు కనుక ప్రభుత్వ స్కూల్స్లో పని చేయాలని చెప్పేసి ఇంట్రెస్ట్ ఉంటే మాత్రం సో డెఫినెట్గా ఒక ఆపర్చునిటీ అనేది యూటిలైజ్ చేసుకోండి. ఎందుకంటే మనకి దేశవ్యాప్తంగా కూడా మన తెలుగు రాష్ట్రాల్లో కూడా సైనిక్ స్కూల్స్ అనేవి ఉండడం అనేది జరిగింది. కాబట్టి మనము ఆల్ ఇండియా వైడ్గా ఎక్కడికైనా సరే మీరు చక్కగా జాబ్ అనేది ట్రాన్స్ఫర్స్ అయితే చేసుకోవచ్చు. అయితే ప్రజెంట్ ఇప్పుడు వచ్చినటువంటి నోటిఫికేషన్లో మనకి చాలా రకాల వేకెన్సీస్ ఉన్నాయి. 14 వివిధ రకాల ఉద్యోగాలకి రిక్రూట్మెంట్ అనేది చేస్తున్నారు. అయితే ఈ వీడియోలో మీకు ఎలాంటి ఎక్స్పీరియన్స్ అవసరం లేకుండా జస్ట్ మీరు 10th క్లాస్ అర్హతతో అప్లై చేసే జాబ్స్ ఏవైతే ఉన్నాయో ఆ డీటెయిల్స్ అయితే చెప్తాను. ఈ అప్లికేషన్ ఫామ్ అనేది మీరు డౌన్లోడ్ చేసుకొని ప్రింట్అవుట్ తీసుకున్న తర్వాత సో ఇందులో మీరు ఏంటంటే అప్లికేషన్ ఫామ్లో ఫస్ట్ మీరు ఏ పోస్ట్కి అప్లై చేస్తున్నారో ఆ పోస్ట్ నేమ్, తర్వాత మీ ఫుల్ నేము, డేట్ ఆఫ్ బర్త్, నెక్స్ట్ మీ యొక్క జెండర్ ఏంటి, తర్వాత మీ ఫాదర్ నేము, మెరిటల్ స్టేటస్ సో మ్యారీడా అన్మ్యారీడా, తర్వాత నేషనాలిటీ దగ్గర ఇండియన్ అని చెప్పేసి, తర్వాత క్యాస్ట్ నేమ్, క్వాలిఫికేషన్ డీటెయిల్స్. సో ఈ విధంగా కంప్లీట్గా అప్లికేషన్ ఫామ్లో మీ డీటెయిల్స్ అన్ని రాసేసి అప్లికేషన్ ఫామ్తో పాటుగా వాళ్ళు ఇక్కడ ఫీ రిసిప్ట్ అనేది ఇచ్చారు. సో ఫీ అనేది ఎంత పే చేయాలని కూడా ఇచ్చారు. అప్లికేషన్ ఫామ్తో పాటు 10th మెమో, ఆధార్ కార్డ్ జిరాక్స్ కాపీ, క్యాస్ట్ సర్టిఫికేట్ జిరాక్స్ కాపీ ఇలా అన్నీ కూడా అటాచ్ చేసేసి మీరు అప్లికేషన్ అనేది బై పోస్ట్ ద్వారా అయితే పంపించాలి. అయితే నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేసినటువంటి పోస్టులకి సంబంధించి డీటెయిల్స్ కనుక చూసినట్లయితే ఇక్కడ మనకి సీరియల్ నెంబర్ 12 చూడండి.
సో సీరియల్ నెంబర్ 12 వచ్చేసి వార్డ్ బాయ్స్ అని చెప్పేస్తుంది. సో దీనికి సంబంధించి టోటల్గా 4 వేకెన్సీస్ ఉన్నాయి. ఏజ్ లిమిట్ వచ్చేసి 1 ఏప్రిల్ 2026 కల్లా మినిమం 18 నుంచి 50 ఇయర్స్ లోపు ఏజ్ ఉన్న వాళ్ళందరూ కూడా అప్లై అయితే చేసుకోవచ్చు. అండ్ ఈ జాబ్స్కి సంబంధించి క్వాలిఫికేషన్ ఏంటి అంటే జస్ట్ మీరు 10th పాస్ అయితే సరిపోతుంది. మేల్ ఆర్ ఫీమేల్ ఎవరైనా సరే అప్లై అయితే చేసుకోవచ్చు అనమాట. అలాగే మనకి పిఎం లేదా పీటీ మ్యాటర్ అని చెప్పేసి ఇక్కడ అమ్మాయిలకి సంబంధించి ఇక్కడ ఆ యొక్క వేకెన్సీ అనేది ఉంది. సో ఇది మనకి జనరల్ కేటగిరీకి ఇచ్చారు కాబట్టి ఎవరైనా సరే అప్లై చేసుకోవచ్చు. 18 నుంచి 50 ఇయర్స్ లోపు ఏజ్ ఉండాలి. క్వాలిఫికేషన్ ఏంటి అంటే జస్ట్ మీరు 10th క్లాస్ అనేది పాస్ అయి ఉండి గేమ్స్ లేదా స్పోర్ట్స్కి సంబంధించి ఆ యొక్క స్పోర్ట్స్కి సంబంధించి మీకు మినిమం స్కిల్స్ అనేవి ఉండాలని చెప్పేసి చెప్తున్నారు. అంటే లైక్ మీరు పీఈటీకి సంబంధించి ఎవరైతే ఉంటారో పీఈటీకి సంబంధించి జాబ్ చేయాలంటే ఏముండాలి స్కిల్స్, అలాంటి స్కిల్స్ ఉంటే సరిపోతుంది అనమాట. అలాగే మనకి ఇదే నోటిఫికేషన్లో క్రాఫ్ట్ ఇన్స్ట్రక్టర్ అని చెప్పేసి ఇక్కడ వేకెన్సీస్ ఉన్నాయి. సో దీనికి ఎక్స్పీరియన్స్ అనేది అడిగారు. ఇంకోటి ఏంటంటే మనకి ఇక్కడ క్వాలిఫికేషన్ అనేది ఇచ్చారు కాబట్టి అది మీకు ఒకవేళ ఎలిజిబిలిటీ ఉంటే ఆ యొక్క వేకెన్సీస్కి సంబంధించి ట్రై చేయండి. సో నెక్స్ట్ ఇక్కడ కౌన్సిలర్ అని చెప్పేసి వేకెన్సీ ఉంది. అలాగే మ్యూజిక్ టీచర్ అని చెప్పేసి, అలాగే టీజీటీకి సంబంధించి ఫిజిక్స్, సోషల్ సైన్స్, అండ్ ఇక్కడ మనకి ఇంకా ఏమున్నాయంటే మ్యాథ్స్, కన్నడ, బయాలజీ, ఇంగ్లీష్ ఈ యొక్క సబ్జెక్ట్స్కి సంబంధించి ఇక్కడ వేకెన్సీస్ ఉన్నాయి. మీకు సంబంధిత విభాగాల్లో క్వాలిఫికేషన్స్ కనుక ఉన్నట్లయితే ఆ యొక్క వేకెన్సీస్ కూడా మీరు ట్రై చేయొచ్చు అనమాట. ఈ జాబ్స్కి సంబంధించి ఎంత సాలరీ పే చేస్తారనేది మీకు ఫర్దర్గా వాళ్ళు ఇంటిమేషన్ అనేది ఇచ్చేస్తారు ఫర్దర్ సెలక్షన్ ప్రాసెస్లో. ప్రజెంట్ అయితే ఇక్కడ మనకి అప్డేట్ అనేది ఇవ్వలేదు. మంచి సాలరీ అయితే ఉంటుంది. సో మీరు 13 నుంచి 35,000 మధ్యలో మంచి సాలరీ అనేది పొందొచ్చు అనమాట. ఇవన్నీ కూడా మనకి ఇనీషియల్గా కాంట్రాక్చువల్ బేసిస్ కింద తీసుకుంటున్నారు కాబట్టి సో మీకు మోస్ట్లీ ఎగ్జామ్ అనేది ఉండకపోవచ్చు. డైరెక్ట్గానే మీకు ఇంటర్వ్యూ చేసి జాబ్స్కి సెలక్షన్ చేసే ఛాన్సెస్ ఎక్కువగా అయితే కనపడుతున్నాయి. అయితే జాబ్స్కి సంబంధించి ఎలా అప్లై చేసుకోవాలనేది హౌ టు అప్లైకి సంబంధించి కూడా కంప్లీట్గా వాళ్ళు డీటెయిల్స్ అయితే ఇచ్చారు. సో మీరు నోటిఫికేషన్కి సంబంధించి పేజ్లోనే అప్లికేషన్ ఫామ్ అనేది మీరు ప్రింట్అవుట్ తీసుకుని అప్లికేషన్ ఫామ్తో పాటు జిరాక్స్ కాపీస్ ఉంటాయి కదా మీ క్వాలిఫికేషన్కి సంబంధించి, ప్రతి జిరాక్స్ కాపీ పైన గెజిటెడ్ ఆఫీసర్ తోటి అటెస్టేషన్ చేయించేసేసి అలాగే మీరు పోస్ట్ ఆఫీస్కి వెళ్ళేసి ఒక సెల్ఫ్ అడ్రస్డ్ ఎన్వలప్ కవర్ తీసుకుని దాని మీద 55 రూపీస్కి సంబంధించి పోస్టల్ స్టాంప్ అనేది అతికించాలి. ఇది ఎందుకోసం అంటే వాళ్ళు అడ్మిట్ కార్డ్ అనేది దానిలోనే పంపిస్తారు రిటర్న్గా మనకి. కాబట్టి ఇది మనకి కంపల్సరీ అనమాట. మీరు అప్లికేషన్స్ పంపాల్సినటువంటి అడ్రస్ వచ్చేసి ప్రిన్సిపల్ సైనిక్ స్కూల్ బీజాపూర్ 586108 అని చెప్పేసి ఇక్కడ కంప్లీట్ అడ్రస్ ఉంది. ఈ అడ్రస్కి మనం అప్లికేషన్స్ అనేవి పంపించాలి. అప్లికేషన్ ఫీకి సంబంధించినటువంటి డీటెయిల్స్ని కూడా ఇచ్చారు. సో 500 రూపీస్ ఆఫ్ అప్లికేషన్ ఫీజు అనేది మీరు బ్యాంకుకి వెళ్ళి డీడీ రూపంలో ఫీ అనేది పే చేయాలి. ఆ డీడీ రిసిప్ట్ను కూడా అప్లికేషన్ ఫామ్కి అయితే అటాచ్ చేయాల్సి ఉంటుంది. సో డీడీ అనేది ఎవరి పేరు మీద తీయాలి అంటే ఇన్ ఫేవర్ ఆఫ్ ప్రిన్సిపల్ సైనిక్ స్కూల్ బీజాపూర్ అని చెప్పేస్తుంది. సో దీని మీద మీరు డీడీ తీసి ఆ యొక్క డీడీ రిసిప్ట్ని కూడా అప్లికేషన్ ఫామ్కి అయితే అటాచ్ చేయాల్సి ఉంటుంది. సో అప్లికేషన్ ఫామ్తో పాటు డీడీ రిసిప్ట్, ఒక రీసెంట్గా దిగినటువంటి పాస్పోర్ట్ సైజ్ కలర్ ఫోటోగ్రాఫ్, ఎక్స్ట్రాగా సెల్ఫ్ అడ్రస్ అనే ఎన్వలప్, క్వాలిఫికేషన్కి సంబంధించి డాక్యుమెంట్స్, క్యాస్ట్ సర్టిఫికేట్ ఇవన్నీ కూడా అప్లికేషన్ ఫామ్కి అటాచ్ చేసేసి మీరు బై పోస్ట్ త్రూగా ఈ యొక్క జాబ్స్కి సంబంధించి అప్లికేషన్ అనేది సెండ్ చేయాల్సి ఉంటుంది వాళ్ళకి. స్పీడ్ పోస్ట్ ఆ రిజిస్టర్డ్ పోస్ట్ ద్వారా వాళ్ళకి అప్లికేషన్స్ పంపించేటువంటి ప్రయత్నం అయితే చేయండి. ఇది మనకి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా మినిస్ట్రీ ఆఫ్ డిఫెన్స్ కింద పనిచేస్తున్నటువంటి సైనిక్ స్కూల్ బీజాపూర్లో ఖాళీగా ఉన్నటువంటి ఒక వేకెన్సీస్కి సంబంధించి జాబ్ డీటెయిల్స్ మనకి ఆల్ ఓవర్ ఇండియా వైడ్గా సైనిక్ స్కూల్స్ అనేవి ఉన్నాయి. మన సొంత రాష్ట్రాల్లో కూడా చక్కగా జాబ్ ట్రాన్స్ఫర్స్ పెట్టుకోవచ్చు. కాబట్టి 10th క్లాస్ పాస్ అయ్యి ఉంటే మాకు జాబ్ కావాలి అర్జెంటుగా ప్రభుత్వ స్కూల్స్లో అనేటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో సో డెఫినెట్గా ఆపర్చునిటీ అనేది యూటిలైజ్ చేసుకోండి. ఈ నోటిఫికేషన్ రిలేటెడ్ ఇంకా ఏమైనా డౌట్ ఉంటే నోటిఫికేషన్కి సంబంధించిన కామెంట్లో అయితే అడగండి. ప్రతి ఒక్కరు కూడా వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్ కూడా వీడియోని అయితే షేర్ చేయండి. ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్ గైస్.